నమస్తే అండి. వాహిని మీడియాకి స్వాగతం. నా పేరు సుబ్బరాజు, దాట్ల సుబ్బరాజు. బై అకాడమీ నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానండి. కానీ నాకున్న ఇంట్రెస్ట్తో తాళపత్ర గ్రంథాల సేకరణ, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ మీద కొంత వర్క్ చేస్తున్నాను అప్పటి నుంచి. ఇప్పుడు మీకు ఔషధ మొక్కల గురించి, మా దగ్గర ఉన్న కొన్ని మొక్కల గురించి మీకు వివరంగా చెప్తానండి. దీన్ని కానుగ చెట్టు అంటారు. కానుగ, వ్యవహారంలో గానుగ చెట్టు అని కూడా అంటారు. దీని కాయల నుంచి, గింజల నుంచి తీసిన తైలాన్నే ఇప్పుడు బయోడీజిల్గా వాడుతున్నారు. దీన్ని సంస్కృతంలో కరంజక లేక నక్తమాల అంటారు. లాటిన్లో పొంగామియా పిన్నేటా దీని పేరు. ఇది చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతమైన పనిచేస్తుంది. దీనిలో కూడా దీని ఆకులు, బెరడు, పువ్వులు, తర్వాత గింజల నుంచి తీసిన తైలం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ చెక్క ఆకు రసం కూడా చేదుగా ఉంటాయి, బాగా వేడి చేస్తుంది. కాబట్టి వాత వ్యాధుల మీద, కఫ వ్యాధుల మీద, తర్వాత రక్తపిత్తం అంటే పైత్యం వల్ల రక్తం పడే ఇబ్బందులు అనమాట, వాటన్నింటికి తగ్గిస్తుంది. మనకి చర్మ వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది, వ్రణాల మీద బాగా పనిచేస్తుంది, క్రిమిరోగం మీద, అలాగే ప్రమేహం అంటే డయాబెటీస్ లాంటి మేహ వ్యాధుల మీద పనిచేస్తుంది. ఇప్పుడు దీని కాయల్లో పప్పు నూరేసి పైన పట్టు కింద వేస్తే చర్మ రోగాలన్నీ తగ్గిపోతాయి. ఈ ఆకులు నూరేసి కడితే, ఆకులు కొద్దిగా ఉప్పు కలిపి నూరేసి కడితే పురుగులు పట్టిన వ్రణాలు కూడా తగ్గిపోతాయి. తర్వాత ఒంటికి పూస్తే కనుక దాన్నే చిడుము, గజ్జి ఇలాంటి చర్మ రోగాలన్నీ తగ్గుతాయి. దీని ఆకులు, చిత్రమూలం ఆకులు, మిరియాలు, ఉప్పు వీటినన్నింటినీ కలిపి నూరి పెరుగుతో ఇస్తే కనుక కుష్ఠరోగం తగ్గుతుంది. ఆకు రసం లోపలికి ఇస్తే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు చిన్న మోతాదులో. కడుపుబ్బు, ఆకలి లేకపోవటం, నీళ్ళ విరోచనాలు ఇవి తగ్గుతాయి అన్నమాట. ఆకుల రసంలో ఆవ నూనె కలిపి లోపలికి ఇస్తూ ఉంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆకుల రసంలో ఆవ నూనె కలిపిస్తే లోపలికి బోధకాలు తగ్గుతుంది. కొన్ని ఏరియాల్లో బోధకాలు బాగా ఎక్కువగా ఉంటుంది. దీని పువ్వులు తినిపిస్తే కనుక అతిమూత్రం తగ్గుతుంది. దీని పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి కాచి ఆ నూనె రోజు 2 చుక్కలు చెవిలో వేస్తే కనుక చెవి వ్యాధులు అన్నీ తగ్గుతాయి. చెవి వినికిడి పెరుగుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది. కొంచెం వినికిడి శక్తి తక్కువ ఉన్న వాళ్ళకైనా ఇది వాడచ్చు. తర్వాత చిగురాకులు, లేత ఆకులు నూరేసి వెచ్చ చేసి కట్టు కడితే కనుక రక్తం పడి మూలవ్యాధి తగ్గుతుంది. దీని వేరు రసం పిచికారీ చేస్తే కనుక బగంధరం పూడిపోతుంది, పూడిపోయి తగ్గిపోతుంది అన్నమాట. ఆకు రసం, మంచి నూనె, తర్వాత కొద్దిగా అందులో మైలుతత్వం కలిపి నూరేసి రాస్తే కనుక సెలవేసిన వ్రణాలు కూడా తగ్గిపోతాయి. చీము బయటికి పోయి ఎంతకాలం నుంచో అది తగ్గకుండా ఉన్న పుళ్ళు అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దీని పుల్లతోటి నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. నాకు ఇంతవరకు ఒక్క పన్ను కూడా పోలేదు. నాకు ఈ రోజు వరకు ఎప్పుడు పుప్పు పన్ను కానీ ఇలా పళ్ళకి సంబంధించిన వ్యాధి ఏది రాలేదు. కారణం ఏంటంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ, తప్పనిసరి అయినప్పుడు కానీ పేస్టులతో తోముతాను తప్ప, లేకపోతే ఎక్కువ కాలం నాకు అవకాశం ఉన్నంతకాలం నేను ఈ కానుగ పుల్లతోటే పళ్ళు తోముకుంటాను. కానుగ పుల్ల కానీ, వేప పుల్ల కానీ, ఉత్తరాయణ కానీ, ఏది దొరికితే అది. అసలు మన మూలాలు మర్చిపోవటం వల్ల ఈ తెగుళ్ళేమో అనిపిస్తుంది నాకు. తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఆ చెవిలో నూనె వేసుకోవటం వల్ల చెవి జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. చెవి జబ్బులు తగ్గటం, వినికిడి శక్తి పెరగటం. కానుగ గింజల నుంచి చూసిన నూనె మనం పైకి అప్లై చేయొచ్చు. అది కూడా అన్ని చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రతి ఇంట్లోనూ మనం పెంచుకునే మొక్క తులసి. లక్ష్మీ తులసి అని కూడా అంటాం. మన ఇంట్లో పెంచుకునే మొక్కలు చాలా ఉపయోగకరమైనది కనుక దీన్ని మన పూర్వీకులు ప్రతి ఇంట్లోనూ పెంచడం మొదలుపెట్టారు. ఇది రుచికి ఆసిమం శాంక్టమ్ అంటారు, దీని లాటిన్ పేరు తులసి. మామూలుగా ప్రతిదానికి మనం లాటిన్ పేరు కూడా చెప్పుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మామూలుగా బయట మనం ఇంట్లో కాకుండా బయటికి వెళితే మాత్రం లాటిన్ పేర్లతోటే చెప్పుకోవాలి కనుక అవి కూడా మనం చెప్పుకుందాం. ఈ తులసి ఏంటంటే మనకి ఉష్ణం చేస్తుంది, రుచి కొంత ఘాటుగా ఉంటుంది, సువాసన కూడా ఉంటుంది. అంచేత ఇది అంటువ్యాధుల్ని దరిచేరనివ్వదు. ప్రత్యేకంగా ఆ పర్పస్ గురించే ప్రతి ఇంట్లోనూ పెంచుకునేవారు అనమాట. ఆకలిని కలగజేస్తుంది, ఆకలి పెంచుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత కఫాన్ని ఆయుర్వేద పరంగా చెప్పుకోవాలంటే కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గొడుతుంది అనమాట. అంచేత ఇది చాలా యూస్ఫుల్ ప్లాంట్. ఇంకో రకం కూడా ఉంది, ఇది మనం మామూలుగా లక్ష్మీ తులసి గురించి చెప్పాను. ఇదే ప్రాపర్టీస్ ఉంటాయి, మరి కాస్త ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని కృష్ణ తులసి అంటాం. నల్లటి ఆకులు నల్లటి పువ్వులు పోస్తుంది కృష్ణ తులసి. ఇది కొంచెం ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒకటే ప్రాపర్టీస్. ఈ ఆముదం గింజల నుంచి తీసిన తైలాన్నే ఆముదం అంటాం. అది దీన్ని సంస్కృతంలో ఏరండ అంటారు, ఏరండ, గంధర్వహస్త ఇలాంటి పేర్లతో పిలుస్తారు. అదే లాటిన్లో రిసినస్ కమ్యూనిస్ అంటారు, రిసినస్ కమ్యూనిస్. ఇది మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా మామూలుగానే పెరిగిపోతుంది. అది మనం వేసి సాగు చేసేది కాకుండా విరివిగా అన్ని చోట్ల పెరిగేదే. అలా కాకుండా సాగు చేసి కూడా పెంచుతున్నారు. కాకపోతే ఇది మొదట్లో మనం ఏంటంటే ఒక 50 ఏళ్ల క్రితం వరకు, 40 సంవత్సరాల క్రితం వరకు అన్ని కుటుంబాల్లోనూ అందరూ కూడా సీజన్ మారినప్పుడల్లా ఒకసారి ఆముదం తీసుకునేవారు. ఎందుకంటే లోపల ఉన్న టాక్సిన్స్, అంటే జమ అయిపోయిన టాక్సిన్స్ అన్నీ అవి బయటికి పోవటం కోసం, బయటికి గెంటేయటం కోసం మనకి ఆముదం వాడేవారు. ఇప్పుడు ఆముదం వాడటం మానేయటం వల్ల మాత్రమే ఇన్ని జబ్బులు మనకు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కోస్టం క్లియర్ అయిపోయేది, ఇప్పుడు ఆ క్లియరెన్స్ చేయకపోవటం వల్ల చాలా జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు దీని ఔషధ గుణాలు, మిగిలిన ఔషధ గుణాలని కూడా మీకు వివరంగా చెప్తాను. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.